కల్లా కర్రతొమ్మ చెట్లు కర్రతొమ్మ చెట్లు కనిపించాయి. ఒక్క ఒక్క దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడతారు. నేను న్యూట్రల్గా ఉంటా. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటా. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి, నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి బివి రాఘవులు, కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే. నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నీకేదో ఇష్టపడ్డది. అది నీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో. ఆ బంధు ప్రీతితో ఈడకు వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకి ఏమైనా ఈ రోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను. ఏమి ఇచ్చావు వాళ్ళకి ఇప్పటిదాకా? ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా. అది చాలదు అని చెప్పి ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న కానీ స్టేట్మెంట్ చూశాను. ఎందుకయ్యా ఆ 30,000 ఎకరాలు ఎందుకు? ఈ 40,000 ఎకరాలు ఎందుకు? ఏమి చేస్తున్నారు ఈ భూమితో మీరు? అసలు భూమి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా పోయి చూశారో లేదో, నేను పోయి చూశాను. నిన్న కూడా చూశాను. మూరడు మట్టి తవ్వితే చారడి నీళ్లు వస్తున్నాయి. మూరడు మట్టి తీస్తే చారడి నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో ఏందయ్యా రాజధాని కట్టేది? శివరామకృష్ణ ఏమి చెప్పాడయా? ఒంగోలు దగ్గర దొరకొండలో కొట్టమంటే నువ్వేం కాదని తోసేసావు. ఓకే, నేను కాదంటాంలే. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటావు. ఆ నీళ్లలో 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే నీకు 10 కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఎవరిది ఖర్చు అంతా? ప్రజల ఖర్చే కదా. ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన డబ్బు, లేకుంటే బ్యాంకుల్లో తెచ్చిన డబ్బు, ప్రజల గ్యారంటీతో, గవర్నమెంట్ గ్యారంటీతో డబ్బులు తెస్తున్నావు. 50,000 కోట్లు ఐసిఐసి బ్యాంక్ దగ్గర పోయావు. వాళ్ళు ఏదో ఇస్తా అన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వన్నారు, ప్రభుత్వ బ్యాంక్ గ్యారంటీ ఇస్తానని చెప్పావు. నువ్వు డబ్బు తెస్తున్నావు అంటే 26 జిల్లాల పైన ఈ డబ్బు అప్పు పడుతుంది. 26 జిల్లాల ప్రజలు పన్ను కడుతున్నారు. నువ్వు ఒక్కడమే కాదు, అందరూ కడుతున్నారు. మరి అందరి ఆలోచనల ప్రకారంగా నువ్వు చేయి ఏదైనా, మేము కాదంటాం లేదు. మరి అమరావతిలో 50 అంతస్తుల సచివాలయం అవసరమా? ఏమయా? ఎక్కడ అడిగేవాడు లేడయా? ఎందుకయ్యా 50 అంతస్తుల? ఇప్పుడు నువ్వు 4 బిల్డింగులు కడతావు, లేకుంటే 10 బిల్డింగులు కడతావు. రేపు రాబోయేవాడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏముంది? నమ్మకం నీకు ఉండొచ్చు, నాకు నమ్మకం లేదు. కొత్తోడు వస్తాడు, అది వద్దయ్యా మనం ఇంకో ఊరికి పోదాం అని అంటాడు.
విజయవాడ దగ్గర పోతామంటాడు, రాజమండ్రి పోదామని అంటాడు, ఇంకో దగ్గర పోతానంటాడు. బాగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించమని తెలియజేస్తూ, ఒక మంత్రి అయితే ఫోన్లు చేస్తున్నాడు సైగ్గా, మేము భూమి ఇస్తాం రండి, మాకేమి ఇస్తారు అని అడుగుతున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు. ఇదే పనిలో ఉన్నారు కొంతమంది. కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. ప్రజల రాజధాని కాదు ఇది, దేవతల రాజధాని కాదు, కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. అమరావతి రాజధాని అవినీతికి రాజధానిగా తయారు కాకుండా చూడవయ్యా చంద్రబాబు నాయుడు. అందరూ అనుకుంటున్నారు డబ్బులు ముడుపులు తీస్తున్నారని. ఆ ముడుపులకు కొంచెం జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను. మరి కొత్తగా ఇంతకు ముందు ఒకటేదో ఈ మధ్య ఒక వారం 10 రోజులుగా వింటున్నాం, బనకచెర్ల. మళ్ళీ పేర్లు తెస్తున్నారు. బనకచెర్ల, పోలవరంలో ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు ఆయన. 6,000 కోట్లు తీసుకున్నాడు. నవరత్నాలు, ఆ రత్నాలు, ఈ రత్నాలు దగ్గర మరి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానిపైన విచారణ ఏమంటే వేయటం లేదు. పోలవరం అయిపోయింది. ఇప్పుడు ఏదో బనకచెర్లని తీసుకొచ్చారు అనుకుంటున్నారు. ఆ సెక్రటేరియట్ లో గుసగుసలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్లతో వస్తా ఉందంట బనకచెర్ల. నేను అడిగాను ఒక ఇంజనీర్ని, ఎందుకు అయ్యానంటే, అయ్యా మేము లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాము అన్న. లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొస్తారు అని అంటే 10